హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ బ్లౌజ్ బ్యాక్ చూస్తున్నారా, డోరీస్ వచ్చేసినాయి. ఆ డోరీస్ మనం లోపల నుండి ఎలా వేయాలో చూపిస్తాను. మనం ఇలా ఈ బ్లౌజ్కి నేను వేసి చూపిస్తాను. ఏ కలర్ థ్రెడ్ కావాలో ఆ కలర్ థ్రెడ్ తీసుకోవాలండి. దానికి మనం పైపింగ్ వాడే క్లాత్ దాని లోపల అలా పెట్టేసేయాలి. అలా పైపింగ్ లోపల నుండి ఈ డోరీ అనేది వేసేసుకోవాలి. నేను వేసి చూపిస్తాను. ఫస్ట్ మనం బ్యాక్ బ్లౌజ్ మార్కింగ్ చేసుకోవాలి. సెంటర్లో అది మధ్య భాగం అండి, వీపుకి మధ్య భాగం మనం ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత పైపింగ్గా వేసే క్లాత్ కూడా కొలిచేసి ఆ సెంటర్లోకి వచ్చేటప్పటికి 1 ఇంచ్ వదిలేసి కట్ చేసేసుకోవాలి. ఇలా పైపింగ్ తీసుకున్న క్లాత్ ఇలా కొలిచి చూస్తే అలా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. ఇప్పుడు థ్రెడ్ తీసుకొని ఈ క్లాత్లో పెట్టేసి ఇలా పైపింగ్ లాగా వేసేసుకోవాలి. బ్లౌజ్కి మొత్తం నెక్ మొత్తం వేసేసుకోవాలండి. సెంటర్లో మనం మార్క్ చేసిన దగ్గర ఆపేసేయాలి. అక్కడ క్లాత్ ముడిచేసి కుట్టేసుకొని మళ్ళీ వేరే వైపు మనం పైపింగ్ స్టార్ట్ చేయాలండి. ఈ క్లాత్ ముడవడం అనేది ఫస్టే మనం చేయాలి, కానీ నేను మర్చిపోయాను. ఇప్పుడు మీ ముందు చేసి చూపిస్తాను చూడండి. ఇట్లా ముడిచేసి అలా ఫస్ట్ కుట్టేసుకోవాలి. అప్పుడు మనకి ఏ ప్రాబ్లం ఉండదు, డైరెక్ట్గా కుట్టేయచ్చు. నేను మర్చిపోయాను కాబట్టి మళ్ళీ నేను కుడుతున్నాను. దాన్ని కుట్టి మళ్ళీ మనం పైపింగ్ వేసేసుకున్నాను. ఇక్కడ సెంటర్లో వస్తాం కదా, అక్కడ ఆపేసేయాలి. ఆపేసి వేరే సైడ్ నుండి మనం డోరీ కట్ చేసేసుకొని అక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. ఇది బ్లౌజ్కి సెంటర్ అండి. నేను ఇప్పుడు ఇక్కడ కూడా డోరీ వదిలేసాను. డోరీ ఎక్కువ వదిలేసి మళ్ళీ అలా పైపింగ్ లోపల నుండి ఆ థ్రెడ్ అనేది పెట్టేసి మళ్ళీ అలానే వేసేస్తున్నాను. సేమ్ ఇలానే మొత్తం బ్లౌజ్ మొత్తం వేసేసుకోవాలి. లోపల వేసిన థ్రెడ్ని మనం భుజాలు జారుతుంటే దాన్ని టైట్గా లాగేసి మనం అక్కడ ఒక ముడి వేసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.